ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి ప్రభు బల్ల లేక ప్రభు రాత్రి భోజన సంస్కారమునకు సంబంధించిన అంశ సందేశంగా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయుడి అనే అంశ సందేశమును గత అనేక వారాలుగా మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ అంశ సందేశంలో భాగంగా ఎన్నెన్నో విలువైన ఆధ్యాత్మిక విషయాలు, దైవ సత్యాలు మనం తెలుసుకుంటూ రావడం జరుగుతూ ఉంది. ఈ అంశానికి సంబంధించిన మూలవాక్య సువార్త వచ్చిన భాగములుగా లూకా సువార్త 22వ అధ్యాయం 19-20 సువార్త వాక్య వచనాలు మనం తీసుకొని ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమున మరికొన్ని ఆత్మీయ విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధనలోని పస్కా పశువుకు అదేవిధంగా క్రొత్త నిబంధనలోని పస్కా పశువును మన రక్షకుడైన యేసుక్రీస్తుకు గల పోలికలు, ఆత్మీయ నెరవేర్పులకు సంబంధించిన విషయాల్ని బహు వివరంగా మనం తెలుసుకుంటూ రావడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా పాత నిబంధనలోని పస్కా పశువుని గురించి తెలుసుకుంటూ క్రొత్త నిబంధనలోని క్రీస్తును మన పస్కా పశువు అయిన యేసుక్రీస్తు ప్రభువారిలో నెరవేర్పు జరిగిన విషయాల్ని ఆత్మీయ అర్థాల రూపంలో మనము తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. దయతో ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్గమాకాండం 12వ అధ్యాయం 1 నుండి 28 వరకు రాయబడిన వాక్య వచనాల్ని, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6 నుండి 8 వరకు రాయబడిన వాక్య వచనములను, అదేవిధంగా పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వాక్య వచనాల్ని మీరు చదవవలసిందిగా ప్రభు సేవకంగా కోరుచూ ఉన్నాను. మీరు చదివినట్లయితే మీకు ఈ విషయాలు ఇంకా బాగుగా అర్థమవుతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు బల్ల లేక ప్రభు రాత్రి భోజన సంస్కారం గురించి ఎన్నెన్నో విలువైన దైవ సత్యాలు మనం తెలుసుకుంటూ ప్రభు బలలో ఎటువంటి ఆత్మీయ సిద్ధపాటు కలిగి మనం పాల్గొవాలో మనం తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఎటువంటి ఆత్మీయ సిద్ధపాటు మనం కలిగి ఉండి ప్రభు బలలో పాల్గొంటే అది మనకు ఆశీర్వాదమో అది కూడా మనం తెలుసుకోవడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంశ సందేశమును అనగా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీనిని చేయుడి అని ప్రభు బల్ల లేక ప్రభురాత్రి భోజన సంస్కారములకు సంబంధించిన విషయాలకు సంబంధించిన అంశ సందేశమును ఇంత వివరముగా సుదీర్ఘ కాలంగా తెలియజేయటకు ప్రధాన కారణం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనిని ప్రారంభించింది దేవుడే మానవునికి వచ్చిన యేసు ప్రభువారు గనుక. అంతేకాకుండా నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీనిని చేయడని యేసు ప్రభువారు శిష్యులకు తెలియజేయగా, ఇదే విషయాన్ని ఆది సంఘ కాలములో ప్రభు శిష్యులైన అపోస్తలులు ఆది సంఘ పరిశుద్ధ విశ్వాసులకు బోధించి ఆచరించటను మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ఇదే విషయాన్ని అపోస్తలులైన పౌలు గారు స్థాపించిన క్రైస్తవ సంఘములకు ఆయన బోధించి ప్రభు వల్ల లేక ప్రభురాత్రి భోజన సంస్కారమును గూర్చిన ప్రాముఖ్యతను, విలువను ఆయన తెలియపరచడమే కాకుండా ప్రభు బలలో ఎలా పాల్గొనాలో, ఎలా ఆచరించాలో కూడా అపోస్తలులైన పౌలు గారు రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటికి ప్రభు బల్ల లేక ప్రభురాత్రి భోజన సంస్కారమును ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ ఆచరించుటను జరుగుచూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు బల్ల లేక ప్రభురాత్రి భోజన సంస్కారం గురించిన విషయాలు నేటి తరానికి బహు లోతుగా, బహు వివరంగా అనేకమైన దైవ సత్యాలు, లోతైన విషయాలు తెలియజేయడానికే ఇన్ని వారాలుగా, ఇంత సుదీర్ఘ కాలంగా, ఇంత వివరంగా తెలియజేయడం జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. గనుక మీరు వీక్షించండి, మీకు తెలిసిన ఆత్మీయులు కూడా పరిచయం చేయవలసిందిగా ప్రభు సేవకునిగా నేను కోరుచు ఉన్నాను. రండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పస్కా పశువు మన రక్షకుడైన క్రీస్తు అనే పోలికల వివరణలోనికి మనం ముందుకు వెళ్ళిపోదాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, గొర్రెపిల్ల రక్తము సంపూర్ణ భద్రతనిచ్చెను అని మనం చూస్తూ ఉంటాం. ఇది ఎలానో దేవుని వాక్య వెలుగులోంచి మనం తెలుసుకుందాం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రోక్షింపబడిన రక్తమును చూచి దాటిపోయేదును అని చెప్పెను అని మనం చూస్తాం. వారు భయపడిరి, వణికిరి, అయితే వారు భద్రపరచబడిరి. ఎవరంటే ఐగుప్తీయులు కాదు, ఇశ్రాయేలీయులు. దేవుడు తన కొరకు ఏర్పరచుకున్న పరిశుద్ధ ప్రజలైన ఇశ్రాయేలీయులు దేవునిచే భద్రపరచబడిరి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్తము ప్రోక్షింపబడగా ఇశ్రాయేలీయులు భద్రముగా నుండిరి. వారి భద్రతను రక్తము వారికి చేకూర్చెను. అంతేకాకుండా ఇది దేవుని వలన వారికి కలుగుటను మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన ఆత్మీయ సత్యాలను, దైవ సత్యాలను మనం తప్పక తెలుసుకోవాలి. అవేంటంటే, మొట్టమొదటిగా
జ్యేష్ఠులకు ప్రతిగా గొర్రెపిల్ల మరణించెను. రెండవదిగా రక్తము క్రింద అతడు క్షేమముగా ఉండెను. మూడవదిగా ఇదంతయు మన పాపాల స్థానంలో, శాపాల స్థానంలో చిందింపబడిన క్రీస్తు రక్తము ద్వారా మనకు లభించిన లేక లభించు రక్షణను సూచిస్తుందని తప్పక మనం తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధనలో మోషే అహరోన్ల కాలంలో దేవుడు చెప్పినట్లు ఇశ్రాయేలు చేసిన పస్కా పశువు బలి విధానం యొక్క ఆధ్యాత్మిక నెరవేర్పులు క్రీస్తు అను మన పస్కా పశువుగు యేసుక్రీస్తులో నెరవేర్పు జరుగుటను మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25, 5వ అధ్యాయం 1వ వచనంలో, 9వ అధ్యాయం 10వ వచనంలో, దెసలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, 5వ అధ్యాయం 9 నుండి 10 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందున్న విశ్వాసి రక్షింపబడుటను లేక రక్షింపబడి ఉన్నాడు అనే అద్భుత సత్యములు మనకు తెలియజేయబడుతూ ఉన్నాయి. అదేవిధంగా అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనం ద్వారా కూడా మనకు తెలియజేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, పస్కా పశువు యొక్క మాంసము అగ్నిలో కాల్చబడవలయును. నిర్గమకాండం 12వ అధ్యాయం 6 నుండి 9 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే పచ్చిగా దానిని తినరాదు. మన పస్కా పశువైన క్రీస్తు శరీర విషయంలో అగ్నిలో కాల్చబడినట్లుగా శ్రమపరచబడెను. నేను నీళ్ల వలె పారవేయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి, నా హృదయము నా అంతరంగమందు మైనం వలె కరిగి ఉన్నది, నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె నాయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది అని దావీదు రాసిన 22వ కీర్తన 14, 15 చరణాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ ప్రవచన సంబంధమైన విషయాలను దావీదు యేసుక్రీస్తు ఇష్టమై ముందుగానే దేవుని ఆత్మ మూలంగా పలుకుటను మనం చూస్తూ ఉంటాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పొందబోయే సిలువ శ్రమలకు సంబంధించిన ప్రవచన వాక్కులుగా ఈ వాక్కులై ఉన్నవని తప్పక మనం తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే పాత నిబంధనలోని పస్కా పశువు మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సూచన ఉన్నది లేక గుర్తై ఉన్నదని తప్పక మనం తెలుసుకోవాలి. గనుకనే పస్కా బలి పశువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నారని తెలుసుకునే విషయాల్లో భాగంగానే ఈ పోలికలను, నెరవేర్పులను పాత నిబంధనలోని విషయాల్ని, క్రొత్త నిబంధనలోని విషయాలతో పాటు పోల్చి చూపిస్తూ ఈ ఆధ్యాత్మిక సత్యములను మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవ పాపముల నిమిత్తమై ఎంతగా ఉగ్రతను యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించనో లేక అనుభవించి ఉన్నాడో అగ్నితో కాల్చుటను సూచిస్తూ ఉంది. విలాప వాక్యములు 1వ అధ్యాయం 12, 13 వాక్యవచనాలు, మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం ద్వారా ఈ సత్యాలు మనకు తెలియజేయబడుతూ ఉన్నాయి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మనం తెలుసుకున్న విషయాలు 4 ఆత్మీయ సత్యాలని మనకు తెలియజేస్తున్నాయి. మొట్టమొదటిగా ప్రభు బల్ల లేక ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాల్గొనే పరిశుద్ధ విశ్వాసులు క్రీస్తు వలె ఆత్మల రక్షణ దాహాన్ని, భారాన్ని కలిగి ఉండాలి. ఈ అద్భుత సత్యం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనంలో మనం చూడగలం. ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించు ఆత్మీయతను మనం కలిగి ఉండాలని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రక్తం యొక్క విలువను తెలియజేయు ఆత్మీయతను మనం కలిగి ఉండాలి. అంటే మన రక్తము ఆయన రక్తం వలె పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఆయన రక్తమును, ఆయన శరీరమును మనం తీసుకుంటున్నాం గనుక ఆయన వలె మనం మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు వల్ల లేక ప్రభురాత్రి భోజన సంస్కారమును తీసుకుంటున్న వారికి శ్రమలు రావని దీని అర్థము కాదు, నిందలు రావని దీని అర్థము కాదు, అవమానములు కలగవని దీని అర్థము కాదు. క్రీస్తు పొందిన శ్రమలు వంటి శ్రమలు మనకి కలుగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు యేసు ప్రభువారే స్వయంగా చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తే, లోకము మిమ్మల్ని ద్వేషించిన యెడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు అని చెప్పుటను మనం చూస్తాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే, లోకులు నన్ను హింసించిన యెడల మిమ్మును కూడా హింసింతుడు అని మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకుదురు అని చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. వీటన్నిటిలో క్రీస్తు వలె మనం సహించాలి, భరించాలి. ఆయన చిత్తాన్ని ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా ఎక్కువగా చేయొచ్చు ఆయనకు నమ్మకంగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. నాలుగవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు బల్లలో లేక ప్రభురాత్రి భోజన సంస్కారంలో
పాల్గొనే దేవుని ప్రజలు ఎటువంటి దేవుని పరీక్షలకైనా నిలవాలి, గెలవాలి. అంతేగాని పారిపోయే పిరికి ఆత్మీయతకు చోటు ఇవ్వకూడదు. ఎందుకంటే మన విశ్వాసానికి ఆధారమైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నిలిచినవాడు, గెలిచినవాడు గనుక మనము మన పరమ తండ్రి వలె నిలవాలి, గెలవాలి. ఇటువంటి ఆత్మీయతను మనము కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వారం అనేకమైన ఆత్మీయ విషయాలు మనం తెలుసుకోవడం జరిగింది. ఎన్నెన్నో విలువైన విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు ప్రార్థనాపూర్వకంగా మీరు పూర్తిగా వీక్షించండి. మీకు తెలిసిన ఆత్మీయులు కూడా పరిచయం చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తద్వారా కలిగే ప్రభు దీవెనలు మీరు పొందుకోవాలని ప్రభు సేవకునిగా నేను కోరుచు ఉన్నాను. వచ్చే వారం మరికొన్ని ఆత్మీయ విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. నేను ప్రార్థిస్తున్నప్పుడు నాతో కలిసి మీరు కూడా ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచు ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయుడి అని ఆధ్యాత్మిక సందేశం ద్వారా మీరు మాకు తెలియపరుస్తున్న అనేకమైన దైవ సత్యాలు, ఆత్మీయ విషయాలను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా నీవు కోరే ఆత్మీయ స్థితికి చోటిచ్చి ఆధ్యాత్మిక స్థితిని వారు కలిగి, నీవు కోరే ఆధ్యాత్మిక సిద్ధపాటును కలిగి, నీ బలలో పాలిభాగస్తులై నీ ద్వారా కలిగే వాగ్దాన దీవెనలను వారు స్వతంత్రించుకున్నట్లు మీరు సహాయం చేయండి. వారి ఆధ్యాత్మిక జీవితాలు మీరు దీవించండి. వారి ఆత్మీయతలో అభివృద్ధిని మీరు కలుగు చేయండి. దినదినము దేవా నీ నూతనమైన కృప ద్వారా వారు వర్ధిలింపజేయబడుటకు మీరు సహాయం చేయండి. నీ రాక కొరకై సిద్ధపాటు ఆత్మీయతను వారు కలిగి ఉండుటకు మీరు సహాయం చేయమని దేవా, ఈ వారం ఎన్నో విలువైన విషయాలు మేము తెలుసుకున్నట్టుకు మీరు ఇచ్చిన కృపను బట్టి నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాం. వచ్చే వారం మరికొన్ని ఆత్మీయ విషయాలు మేము ధ్యానం చేస్తున్నట్టుగా నీ ఆత్మ జ్ఞానము, నీ ఆత్మ సహాయము, నీ కృపను మాకు తోడుగా ఉంచి నడిపించమని నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతలుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.